ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని చాలా క్లియర్గా నేను చెప్తున్నా. వాళ్ళ డిమాండ్స్ ఒకటి, పిఆర్సీకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వేతన సంబంధించినటువంటి అంశాన్ని మాకు రావాలి, మాకు పిఆర్సీలు కావాలి, పిఆర్సీలు రాలేదు, మా పిఆర్సీలు మాకు ఇవ్వండి అనేది ఒక అంశం. తర్వాత ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకు కావాలి. తర్వాత ఆర్టీసీ కార్మికులు బలంగా చెప్తున్న మాట ఏంది, ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లయితే చూసుకుంటారో మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల లాగానే చూసుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో సేమ్ వాళ్ళ లెక్కనే మాకు కూడా బెనిఫిట్స్ కావాలి, ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాట. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఒకవేళ విధుల్లోనే మా ప్రాణాలు పోతే, విధుల్లో మాకేమన్నా అయితే మా కుటుంబ సభ్యులకు ఏదో ఒక ఉద్యోగం కలిగించాలి. ఒకవేళ ఇప్పుడు నేనున్నా, నాకేమన్నా అయిందనుకునే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అనుకో, మా ఇంట్లో మా తమ్ముడు అడ్డున్నాడు అనుకో, వానికి ఏదో ఒక జాబ్ ఇవ్వాలి, అట్లుంటుంది అన్నట్టు కథ. ఇది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఆర్టీసీకి సంబంధించిన సంఘాలు వాళ్ళు చెప్పినారట. తర్వాత ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే మెరుగైనటువంటి వైద్యం కావాలి, టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి దవాఖానలోనే, టీఎస్ఆర్టీసీ సంబంధించిన దవాఖానలోనే మెరుగైనటువంటి వైద్యం కావాలి, అలాగే హాస్పిటల్ కూడా కట్టండి, మాకు ఒక సపరేట్ దవాఖాన కావాలని కూడా చెప్పిరట. ఇప్పుడు ఉన్న దవాఖానలు కాకుండా ఇంకేమైనా సపరేట్ దవాఖాన కూడా కట్టండి, ఇంకా మెరుగైనటువంటి మాకు వైద్యం కావాలి, మంచి డాక్టర్లు కావాలి, మాకు ఏ ఇబ్బంది లేకుండా కావాలని చెప్పినారట. తర్వాత ఆర్టీసీ వ్యవస్థలోనే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డ్రైవర్ కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ పోస్టులను భర్తీ చేయాలని కూడా చెప్పిరట. తర్వాత ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలి, ఇదొక అంశం కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు పని భారం ఎక్కువైతున్నది. ఇప్పుడు వాళ్ళకి టార్గెట్లు పెడుతున్నారు, ఒక్కొక్క బస్సుకి 50,000 రావాలి, ₹1,00,000 రావాలి, బస్సులో 50 మందిని ఎక్కించుకొని సీట్లు అన్నీ నిండిపోవాలి, ఒక్క సీటు ఖాళీగా ఉండొద్దని చెప్పి టార్గెట్లు పెడుతున్నారు. సో ఈ టార్గెట్ పెట్టడం ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది, వర్క్ ప్రెషర్ పెరుగుతున్నది, సో మీరు ఇంకా వేరే ఎంప్లాయీస్ని కూడా తీసుకోండి. మహాలక్ష్మి పథకం కింద, ఫ్రీ బస్సు పథకం కింద ఎప్పుడైతే పెట్టిరో, ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా చాలామంది మహిళలు బస్సు ఎక్కుతున్నారు, సో పంచాయతీలు అవుతున్నాయి, ఇంకా బస్సులను పెంచండి, ఇంకా బస్సులను పెంచండి, బస్సులు ఇంకా ఎక్స్ట్రా తీసుకురండి అని కూడా ప్రభుత్వానికి చెప్పినారట. ఈ అంశంతో పాటు ఇంకా 2-3 అంశాలు కూడా చాలా ప్రధానంగా తీసుకొచ్చారు. పెన్షన్లు కూడా పాత పెన్షన్ పద్ధతిని తీసుకురండి అని చెప్పిరట. పాత పెన్షన్ల పద్ధతిని తీసుకురండి, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు పెన్షన్లు రావాలి, ప్రభుత్వ ఉద్యోగులకైతే ఏ విధంగా పెన్షన్లు పోతాయో మమ్మల్ని కూడా అట్లనే పెన్షన్ రావాలి. తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ అనేటటువంటి ఈ వ్యవహారాన్ని తీసేయండి. కాంట్రాక్ట్ బేసిక్లు వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసేయండి, రెగ్యులరైజ్ చేయండి. ఇప్పుడు ఎవరికైతే మంచిగా లైసెన్స్ ఉండి అద్భుతంగా నడిపేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని డైరెక్ట్ గవర్నమెంట్ కింద తీసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్కనే తీసుకోండి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ బేసిక్లో ఉంచు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను ఎప్పుడు తీసేస్తారో ఏమో తెలియదు, కాంట్రాక్ట్ మీద తీసుకొస్తారు, 1 year 2 years ఉంటారు, ఒకవేళ ప్రభుత్వానికి కోపం వస్తే వాళ్ళని తీసేస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగిని తీసేయాలంటే అంత సాధారణంగా తీసేయలేరు కదా, రీజన్ ఉండాలి దానికి, ప్రధానంగా ఇక ఫలాన్ని తప్పు చేసిను, ఫలాన్ని ఇబ్బంది అని అన్నప్పుడు తీసేయాలి. కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు అట్లా ఉండదు, ఏదైనా చిన్న తప్పు చేసినా తీసి పడేయడమే ఉంటుంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా అరికట్టాలి. అరికట్టడం మీన్స్ చాలామంది వాళ్ళే అయినారు, వాళ్ళే తయారైనారు, ఇష్టానుసారంగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మంచిగా డ్రైవింగ్ చేస్తారో, మంచిగా అందరితో ఎట్లయితే మంచిగా ఉంటారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళందరినీ గవర్నమెంట్ దాంట్లో తీసుకోవాలి, వాళ్ళందరికీ అని ఏమంటారు, రెగ్యులరైజ్ అంటే వాళ్ళందరినీ పర్మనెంట్ జాబ్ ఇవ్వాలన్నట్టు. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నారు కదా, వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వాలి. సో ఇలాంటి కీలకమైన అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తూ ఉన్నాయి. సో ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి రకరకాల డిమాండ్స్ చేస్తున్నారు. సో పెన్షన్లు కావాలని చెప్పి, పిఆర్సీలు కావాలని చెప్పి, డిఏలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మాకు రావాల్సిన, ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటారో మమ్మల్ని కూడా అదే విధంగా చూసుకోవాలి, మాకేమైనా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వమే మాకు అండగా ఉండాలి అనేది ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వర్షన్. అందుకే వాళ్ళంతా నిరసన వ్యక్తం చేసి ఎప్పుడు ఉండవు కదా, దాదాపు 1.5 year నుండి ఆర్టీసీ కార్మికులు అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వాన్ని. తర్వాత జీతాలు కూడా పెంచాలని చెప్పిరట, జీతాలు సరిపోవట్లేదు, జీతాలు కూడా పెంచాలి, బోనస్లు కూడా ఇవ్వాలి, మాకు ఇంకా బెనిఫిట్స్ కూడా రావాలి, మాకు ఇంకా సౌకర్యాలు కూడా పెంచాలని చెప్పిరట. కొంత టైం బాండ్ కూడా మాకు తగ్గించాలి, ఎందుకంటే ఒక్కొక్క డ్రైవర్ పాపం పొద్దుగాల పనిచేస్తాడు, నైట్ కూడా పనిచేస్తాడు, ఓవర్ డ్యూటీ, రేపు లీవ్ తీసుకోవాలనుకో ఈరోజు నైట్ కూడా పనిచేస్తూ ఉంటాడు, లీవ్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెడతారట. ఇవన్నీ కూడా కొంచెం చూడాలని చెప్పి ఆర్టీసీ సంఘాలు చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇంకోటి ఇప్పుడు దీంట్లో ఇంకో వర్షన్ ఏముంటుందంటే, చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సీనియర్లు ఉంటారు కదా, ఆ సీనియర్ డ్రైవర్లు కండక్టర్లు
వాళ్ళు ఎప్పటి నుండో సీనియారిటీతో ఉంటారు, కొంతమంది జూనియర్లు వస్తూ ఉంటారు. జూనియర్లు అంటే ఇక ఒక ఎమ్మెల్యే పెట్టిస్తాడు, ఒక మంత్రి పెట్టిస్తాడు, లేకపోతే సో అండ్ సో కాంగ్రెస్ పార్టీ లీడరు ఇంకో ఆయన కాంట్రాక్ట్ బేసిక్ కింద పెట్టిస్తారు. ఇక వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కింద పెట్టించిన వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. పర్మనెంట్ అయినటువంటి వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు. ఇక మళ్ళా అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మరీ ఘోరంగా ఎక్కువ అయిపోయినారు. సో ఎవరైతే మంచిగా పనిచేస్తారో, వీళ్ళు చెప్తున్న మాట ఏంది, మంచిగా డ్రైవింగ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా అద్భుతంగా పనిచేస్తారో వాళ్ళను పర్మనెంట్ చేయండి. ఇది వీళ్ళ వర్షన్. సో ఇట్లా రకరకాల చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఈ చర్చలు సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వంలో విలీనం, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి, మహాలక్ష్మి పథకం కింద, తర్వాత ఖాళీలు భర్తీ చేయాలి, ప్రైవేటీకరణకు సంబంధించిన వ్యవహారంలో రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ఏది ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదు, రూట్లు పర్మిట్ ఇవ్వకూడదు, అంటే రూట్ పర్మిట్ ఇవ్వద్దు. ఇప్పుడు ఎట్లున్నాయంటే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందో చెప్పనా, ప్రైవేట్ బస్సులు ఉంటాయి కొన్ని. ఈ ప్రైవేట్ బస్సులను బయట వాళ్ళే బస్సులు కొని గవర్నమెంట్లో నడిపిస్తారు. ఈ ప్రైవేట్ బస్సు ఓనర్లకు గవర్నమెంటే పైసలు ఇస్తారు. ఇప్పుడు ఇట్లా కాకుండా మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఈ ప్రైవేటు బస్సు ఆయననే ఒక డ్రైవర్ని పెట్టుకుంటాడు. ఆ డ్రైవర్ కాంట్రాక్ట్ బేసిక్ కింద. సో అట్లయితే యాక్సిడెంట్లు అయితే అంత వేరే ఉంటుంది కదా వ్యవహారం అంతా. అట్లా కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్లోనే కలుపుకోండి, గవర్నమెంట్లో విలీనం చేసుకోండి ఆర్టీసీ సంస్థను. సో ఇదంతా గవర్నమెంటే చూసుకోవాలనేది వీళ్ళ వర్షన్. ఇది ప్రైవేటీకరణ ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేస్తారు ఆర్టీసీ పైన. అయితే గవర్నమెంట్ కింద ఉంటే గవర్నమెంటే ఫైనల్, ఏం జరిగినా గవర్నమెంట్ని అడుగుతారు కదా అందరు కూడా. సో అది కూడా ఆలోచన చేయమనేది ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికుల వర్షన్. సో చాలా డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళవి. మరి ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తారా, ఈ డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారా చూడాలి. ఇంకా అవసరం అనుకుంటే మేము సమ్మె చేసుకోవడానికి, అంటే సమ్మెకు అవకాశాలు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా బాధలను కష్టాలను మేము చెప్పుకోవాలి కదా అనేటటువంటి వర్షన్లో కూడా మాట్లాడిరట. అట్లనే ఆర్టీసీ సంబంధించిన కార్మికులకు ఏ ఇబ్బంది లేకుండా భద్రత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్నే ఉంటుందని చెప్పి కూడా చెప్పిరట. అలాగే శంకర్ గౌడ్ అన్న చనిపోయింది కదా, పాపం శంకర్ అన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాళ్ళ కుటుంబానికి ఎట్లనో అట్లా హెల్ప్ చేయాల్సిందే ప్రభుత్వం అని కూడా ఆర్టీసీ సంఘాలు చెప్పిరట. సో అన్ని అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర నుండి డిమాండ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిరు, డిమాండ్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం అన్నీ చేస్తాం, టైం ఇవ్వండి, ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏమనంటే వాళ్ళు చెప్తున్న మాట ఏందట అంటే, కేసీఆర్ అంతా ఆగం చేసిండు, అన్ని మేము సెటిలైట్ చేస్తున్నాం, ఆ సెటిలైట్ చేయడానికి టైం పడుతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, మీకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి మళ్ళీ గదే డైలాగ్ కొడుతున్నట. కాబట్టి నేను ఆర్టీసీ సంఘాలకు కూడా చెప్తున్నా, వాళ్ళు కొట్టే డైలాగులను నమ్మకండి అంత ఈజీగా. కాంగ్రెస్ తప్పించుకోవడానికి రకరకాల డైలాగ్ కొడతారు. 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కేసీఆర్ ఇచ్చినట్టు. 15,000 రూపాయల రైతు భరోసా సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ రైతు భరోసా కేవలం 6,000 రూపాయలు ఇస్తారు, మొత్తం తగ్గించారు. ఆ రైతు భరోసా కూడా 4 ఎకరాలకే. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తామని చెప్పి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధం చెప్తున్నారు. కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు, మిగతాయి మొత్తం దాదాపు ఒక 50,000 ఉద్యోగాలు మొత్తం కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు, మేమే ఇచ్చినాం అంటున్నారు. ఇప్పుడు అంటే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పడతారు అంటారు చూసినామా, ఇప్పుడు గట్లైంది కథ. ఎవరు పెళ్ళి ఎవరు తింటుర్రు ఏం కథ అనో డైలాగ్ ఉంటుంది కదా, గట్లున్నది ఇప్పుడు కథ. అంటే విచిత్రం ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, తప్పించుకోవడానికి 100 అబద్ధాలన్నా చెప్తారు. కాబట్టి ఆర్టీసీ సంఘాలకు చాలా క్లియర్గా చెప్తున్నాం, 1కి 2 సార్లు ఆలోచించి మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోండి. ఇప్పుడు మీరు సమ్మె కంటిన్యూ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండనో మంత్రులు ఏదో హామీ ఇచ్చారని చెప్పి ఇమీడియట్లీ మీరు విరమించుకున్నారనుకో మళ్ళీ మీరు సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదున్నా ప్రభుత్వం నుండి గ్యారంటీ తీసుకోండి, 100% చేస్తారు కదా అని చెప్పి ఒక నమ్మకాన్ని తీసుకోండి. నన్ను అడిగితే పొన్నమన్న మాటలు 100% నమ్మొచ్చు, పొన్నం ప్రభాకర్ మాటలు నమ్మొచ్చు, ఆయన ఇచ్చేటటువంటి హామీని నమ్మొచ్చు. పొన్నమన్న బీసీ బిడ్డ, అందరి లెక్క ఆయన అబద్ధం ఆడేటటువంటి వ్యక్తి కాదు. సో ఆయనే రేవంత్ రెడ్డిని ప్రెజర్ పెట్టిండు. వాస్తవానికి ఒక చర్చ అని చెప్పనా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు తెలియనటువంటి చర్చ అని చెప్పనా, పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందట. చాలామంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఆర్టీసీ బస్సులు లేక చాలామంది అవస్థ పడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో డిస్కస్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. పాపం శంకర్ గౌడ్ అని చెప్పి ఒక అన్న పెట్రోల్ పోసుకున్నాడు, ఇంకొక అన్న జయశంకర్ భూపాలపల్లిలో పురుగుల మందు తాగిండు, ఇంకొక అన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చాలా ఇబ్బంది ఉన్నది పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పిలిపించి మాట్లాడాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డికి ప్రెజర్ చేస్తే రేవంత్ రెడ్డి సరే మీ ఇష్టం అన్నాడట. అప్పుడు అందుకు వీళ్ళని పిలిచిరు.
మంత్రులు చాలా మంది రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఏం రేవంత్ రెడ్డి ఒక్క వీడియో చేయడేందుకు, ఒక్కసారి మాట్లాడేందుకు? శంకర్ గౌడ్ చనిపోతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే, దాదాపు 2-3 రోజుల నుండి స్ట్రైక్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏమాత్రం డిస్కస్ చేయడేందుకు? నోరు మెదపడేందుకు? మాట్లాడవచ్చు కదా. మరి మేమే ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తాం, కొంత టైం ఇవ్వండి, ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, కొద్దిగా ఓపిక పట్టండి, ఒక 6 monthsలో క్లియర్ చేస్తాం, మీ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏమనంటే మా దగ్గర పైసలు లేవు. పైసలు లేనప్పుడు ఢిల్లీ పోవడెందుకు? 70 సార్లు ఢిల్లీకి. ఏం పని ఢిల్లీలో? నువ్వు ఢిల్లీకి ముఖ్యమంత్రివా, గల్లీకి ముఖ్యమంత్రివా? దేనికి ముఖ్యమంత్రి నువ్వు? ఢిల్లీకా తెలంగాణకా? చంద్రబాబు చెప్పినట్టు వింటాడు, తెలంగాణకు మాత్రం ఎవ్వరు చచ్చిపోయినా ఎవ్వరు ఏమైనా నాకు సంబంధం లేదు. ఏందన్నట్టు? ఎంతమంది అవస్థ పడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. యూరియా బత్తాలు లేవు, రైతులకు కూడా పట్టించుకోడు. యూరియా బత్తాలు రైతులకు లేవు, రైతులు రోడ్ల మీదకి వస్తురంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళ వల్లనే రైతులు బయట, రైతులు కాదట వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అట. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు గతంలో. రైతులు కాదు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళే బయటకు వస్తారు అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు యూరియా బత్తాల కోసం. ఏమని ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టిరు. నిన్న పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? ఈ ఆర్టీసీ సంఘాలు బయటకు వచ్చి ఇంత రచ్చ చేస్తున్నారంటే వీళ్ళ వెనకాల పార్టీ కుట్రున్నది, బీఆర్ఎస్ కుట్ర, బీఆర్ఎస్ పార్టీలో చేపిస్తున్నారని పొన్నం ప్రభాకర్ అంటాడు. మరి శంకర్ గౌడ్ అన్నను బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోమని చెప్పిరా? ప్రాణం ఉత్తగానే తీసుకుంటారా ఒక వ్యక్తి? ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ అన్న ఎందుకు చచ్చిపోయింది తెలుసా? నాలాంటోళ్ళు సస్తే తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి రాదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చలనం రాదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉలిక్కి పడదు, పనిచేయదని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయాలని ఆర్టీసీ కార్మికుల బాధలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలి, ఈ మంత్రులకు తెలవాలి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవాలనేటటువంటి ఆలోచనతోటి ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసుకొని తన ఆత్మను బలిదానం చేసుకున్నాడు. ఆర్టీసీ కార్మికులకు బాగు జరగాలని చెప్పి, ఆర్టీసీ కార్మికులకు మంచి జరగాలని చెప్పి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ను నెరవేర్చాలి ప్రభుత్వం అని చెప్పి ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసుకొని అలా శరీరాన్ని కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అలా తెలంగాణలో. ఎవరి మంత్రులంతా? ముఖ్యమంత్రి ఎడికెళ్ళి వచ్చిండు? ఏంది కథ అంతా? ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ అన్న అంటే ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఏం పని? అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్కి ఎందుకు పోతున్నాడు? అంటే మోదీని ఎందుకు కలుస్తున్నాడు? ఏం జరుగుతున్నది? నేను పొలిటికల్ టర్మ్లో మాట్లాడతలేను. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది ప్రజలు అవస్థ పడుతున్నారు, రేవంత్ అన్న ఎందుకు మాట్లాడతలేడు? రేవంత్ అన్న పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడుతుండే, ప్రజా సమస్యలపైన రేవంత్ అన్న పోరాటం చేస్తుండే. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న అంత మారిపోయిందా? అంత ఘోరంగా. శంకర్ గౌడ్ చచ్చిపోతే ఒక్క చిన్న మాట ట్విట్టర్లో అవసరం లేదు, ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఎవరైనా చేస్తారు. ట్విట్టర్లో ట్వీట్ అది మీరెందుకు చేస్తారు? మీ అధికారులకు చెప్తే వాళ్ళే చేస్తారు. ట్విట్టర్లో అది పెద్ద మ్యాటర్ కాదు. ఒక్క మాట, ఒక్క వీడియో, ఒక 30 సెకండ్ల వీడియో. ఇట్లా చావులు పరిష్కారం కాదు, ఇట్లా చనిపోకండి, ఏమని ఉంటే ప్రభుత్వానికి చెప్పండి, ప్రజా పరిపాలన ఇది, ప్రజల కోసం ఉంది పరిపాలన, మేము చేస్తామని ఒక్క మాట చెప్పలేకపోయినాం ఎందుకు? ఎవ్వరు చనిపోయినా నాకు సంబంధం లేదు, ఈయన ప్రభుత్వం ఉండాలి అంతే. ఇప్పుడు అట్లీస్ట్ మరి వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు పట్టించుకుంటారా? ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అనుగుణంలోకి తీసుకొని మరి పరిష్కరిస్తారా కాంగ్రెస్ గవర్నమెంట్? ముందు వేచి చూడాలి ఇంకా ఏం జరగబోతున్నది, ఏం కథ అనేది. కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు ఆర్టీసీ సంఘాలు, లేదు మా డిమాండ్లను పరిష్కరించాల్సిందే, ఏదో ఒకటి చెప్పాల్సిందే. సో మ్యాక్సిమం గవర్నమెంట్ పాజిటివ్ రెస్పాన్స్ తోటే ఉంటారు. ఎందుకంటే ఇంకా ప్రాబ్లం అవుతుందేమో, రచ్చ అవుతుందేమో, ప్రభుత్వానికి ఇంకా ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న, భట్ అన్న, మంత్రులందరూ మేమున్నాం, మేము చూసుకుంటాం, ఏం టెన్షన్ లేదు, అన్ని అంశాలపైన మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం, ఇవన్నీ మేము చేస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇస్తారు. హామీ ఇచ్చి ఈ సమ్మెని కాస్త విరమించేటట్టు చేస్తారు. నాకున్న సోర్స్ అయితే ఈ కార్యక్రమం చేయవచ్చు. సో ఆర్టీసీ కార్మికులు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చావులు పరిష్కారం కాదు, ఏ సమస్య ఉన్నా ఇది తెలంగాణ గడ్డ, పోరాటం చేసి తెలంగాణను సాధించారు, పోరాటంతో తెలంగాణ ఏర్పడ్డది. అలాంటిది మళ్ళా మనం పోరాటం చేయడం పెద్ద ఇబ్బంది కాదు కదా. తెలంగాణ రక్తం మనది, గట్టిగా కారం తింటాం, మనం చావొద్దు, ఓట్లేసి గెలిపించినాం, గల్లాలు పట్టుకొని అడగాలి అవసరం అనుకుంటే మాకు రావాల్సింది ఏమైందని చెప్పి
ఇప్పుడు ఆ పని చేయాలి కానీ దయచేసి చావులు పరిష్కారం కాదు, ఎవరు చనిపోకండి, రిక్వెస్ట్ చేస్తున్నా. పాపం శంకరన్న వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సో ప్రభుత్వం ఇప్పటికన్నా ఆర్టీసీ కార్మికుల బాధలను పట్టించుకోవాల్సిందే, వాళ్ళ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాల్సిందే.